ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ గగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయే నమః. కుజగ్రహదేవతాయే నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృ మాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన, జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము, మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా, భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. మరి మరి ఈ యొక్క 6వ భావము కన్యారాశి అవటం ద్వారా
మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని, ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని, ఆరో స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి. జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి, అంటే ఒకటవ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు, అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు ఈ 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందులు పెట్టేవాడు, శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము, చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది, తప్పదు. అయితే ఏంటంటే కొన్ని ఈ కుజుడు వాత రోగాన్ని కలుగజేసేటటువంటి వాడు, చంద్రుడు జలతత్వ కారకుడు అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు, శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాశుల వారికి అవకాశాలు ఉన్నాయి.
ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యా రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమశారి, మంచి చేతనత్వం కలిగిన వాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతల వాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిర నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ట నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి జూలై 28వ తేదీ నుండి సెప్టెంబరు 12వ తేదీ వరకు కూడా విశేషమైనటువంటి లాభాదులు కలుగుతున్నాయి. వారు మనసులో అనుకోవటము, అక్కడ అనుకున్నది జరగటం, దాన్నే కార్య అనుకూలత, ఇష్టకార్య సిద్ధి అని కూడా అంటారు. మరి కుజుడు ఎవరండి? ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్. చాలా ఫాస్ట్గా ఇస్తాడు. ఆయన ఉండటమే ఆవేశం ఎక్కువ. ఆయన చేత చేయడం అంటే నా తర్వాతే అనేటటువంటి చిటికేసి చెప్పేస్తాడు ఆయన. నాకు అన్నీ తెలుసు అంతే. ఆ నక్షత్రాలు రాసుల వాళ్ళే అలా ఉంటారు. ఓకే, కొంతమందికే అంతర్గతంగా కొన్ని ఉంటాయి, తర్వాత విషయం అనుకోండి. ఏదైనా సాధించటంలో వీరి తర్వాతే పట్టుదల పెట్టుకున్నారంటే, సరైన డెడికేషన్కి సంబంధించిన గ్రహం అనుకూలిస్తే వీరంతటి వారు లేరు. అంత ఫాస్ట్గా చేసేస్తారు. ఏ పనైనా నేను చేసేస్తాను అంతే. వాళ్ళు చేసింది కూడా మనకి తెలియదండి. మరి అలాంటి యోగాన్ని ఈ 47 రోజుల్లో వృశ్చిక రాశి వారికి కుజుడు, ముఖ్యంగా కుజుడు ఎవరండి? భూగృహ కారకుడు. మరి భూములు వ్యాపారం చేసేవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించిన వాళ్ళు, అట్లాగే గృహ నిర్మాణాదులు ఎవరైతే గృహాలని కడుతూ ఉంటారో బిల్డర్స్ వారు కానీ, లేకపోతే ప్లానింగ్స్కి ఇస్తారండి, అది గృహాలకి సంబంధించి పెద్ద పెద్ద మఠాలు, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకి సంబంధించి, లేకపోతే అంటే ఒక వాటరు చెరువులు ఎంత ఉండాలి, చెరువుల చుట్టూ ఆ ప్లానింగ్ ఎట్లా గీయాలి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి భూ సంబంధిత విషయాలు, ప్లానింగ్స్, గృహ కట్టడాలు, నిర్మాణాలు, అట్లాగే ఐరన్కి సంబంధించినటువంటి బిజినెస్, వైద్య రంగంలో డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆపరేషన్స్కి సంబంధించి, అంటే బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి కానీ, అయితే బ్లడ్కి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి, అంటే బ్లడ్ డొనేట్ చేసేటటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి మనకి. మరి అలాంటి వాళ్ళకి చాలా చాలా మంచి కీర్తి, ప్రతిష్టము, లాభము, ఎన్నో విదేశాలలో కూడా వీరికంటూ ఒక చక్కటి కీర్తి, గుర్తింపు లభిస్తోంది. అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అంత అనుకూలత కలుగుతోంది వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి వాడే లాభంలో ఉండి, ముఖ్యంగా సేవకా వృత్తి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అకస్మాత్తుగా ప్రమోషన్లు వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని అతిశయోక్తి కాదండి. ఆ గోచార రూల్స్ కొన్ని అలా అనుకూలత ఇస్తాయి. దాన్ని ఇంకొంచెం మనం సమన్వయపరిచి చెప్తే గనక చక్కగా అనుకూలతలు కలుగుతున్నాయి. అట్లాగే పితృ లాభార్జితము, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి లాభం కలిగి వాళ్ళకి ధనం లభిస్తోంది, విపరీతమైనటువంటి ధనం లభిస్తోంది. ఈ భూగృహం అంటే ఏదో 10 ఎకరాలు లేదా 10 సెంట్లో ఏదే కానీ ఇంత స్థలమైనా, భూమైనా, గృహమైనా వీరికి లభిస్తోంది వృశ్చిక రాశి వారికి. లేకపోతే వాటి ద్వారానైనా సరే లాభాలు కలుగుతున్నాయి. చేసే సేవకా వృత్తి వ్యాపారస్తులు, వైద్య శాస్త్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు, మరి ఔషధాలు ఉంటాయి, డ్రగ్స్ అంటే మామూలుగా మందులు అంటారు కదా, మనం వేసుకునేటటువంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు వేసుకునే మందులు, ఇంజక్షన్లు, సిరంజులు, లేదా ఆపరేషన్స్కి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఉంటాయి, స్టీల్కి అంటే కత్తులు, ఇవి ఎవరైతే చేస్తారో సర్జికల్స్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరికీ కూడా చక్కటి లాభం. అట్లాగే ఆ వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం, ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. పెద్ద వాళ్ళతో, కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళతో చర్చిస్తారు.
అట్లాగే సంతానపరమైనటువంటి చక్కటి లాభం కలుగుతోంది. సంతానం కోసం బాగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు, 1-2 సార్లు అభాషణ అయిన వాళ్ళకి కూడా చక్కటి అనుకూలతలు కలుగుతున్నాయి. కాబట్టి ఆనందంగా ఉండండి. వృశ్చిక రాశి వారు సంతాన ప్రాప్తి యోగం కలుగుతోంది. సంతానం వల్ల లాభం కలుగుతుంది, సంతానానికి ఉద్యోగం కలుగుతుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. దాని ద్వారా మీకు ధనము పెరుగుతోంది. ఇంత గృహాన్ని అనుకుంటే ఇంత పెద్ద గృహాన్ని కొనగలిగే శక్తి సామర్థ్యాలు ధనం వల్ల లభిస్తున్నాయి. ధైర్యం పెరుగుతోంది. అట్లాగే మీరు చేసే ఉద్యోగంలో ఒక గుర్తింపు లభిస్తోంది. ఏదైతే మీరు పెట్టుబడి పెట్టారో ముఖ్యంగా భూముల మీద కొంతమంది ఇప్పుడు 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, లేకపోతే మొన్న 3 ఏళ్ల క్రితం, లేకపోతే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు చక్కగా కొంత భూములు కొని ఉంటారు. పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభం కనబడుతుంది. అమ్ముకోవడం ద్వారా కానీ, కొనడం ద్వారా కానీ, లేకపోతే ఆకస్మికంగా వాళ్ళకి బేరం వస్తుంది. మీరు ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటుంటారు పాపం. పెట్టుబడి పెట్టి కొంతమంది 4 ఎకరాలు, 2 ఎకరాలు, 200 గజాలు, వాళ్ళందరికీ అకస్మాత్తుగా మాట వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా, వాళ్ళకి ఇంటర్ రిలేషన్షిప్ ద్వారా, ఎవరో ఒకరి ఏజెన్సీస్ ద్వారా కానీ వాళ్ళకి ఒక మాట ఫోన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఆనందంగా దాన్ని నమ్ముకుంటారు. సంతానానికి విదేశాలకు పంపిస్తారు. అమెరికా తప్ప ఇంకెక్కడికైనా పంపించే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా సంతానం ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్ని, విద్యని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. గృహంలో, కుటుంబంలో మీకంటూ ఒక మీరు అనుకున్న అభీష్టాలన్నీ నెరవేరే శక్తి పెరుగుతుంది. గృహోపకరణాలు, కొత్త కొత్త సెల్ ఫోన్స్, కార్లు కొనే అవకాశాలు కలుగుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి విశేషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా మీకు శక్తి సామర్థ్యాలు కలుగుతున్నాయి. దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యాలతో మీరు కనుక రక్తహీనత సమస్యలు కానీ, హిమోగ్లోబిన్ సమస్యలు కానీ, లేడీస్ అయితే పీరియాడిక్ సమస్యలు కానీ, ఋతు సంబంధ సమస్యలు కానీ, గర్భాశయ బాధలు కానీ, లేకపోతే గుండెల్లో బ్లాక్స్ ఉండి ఇబ్బందులు పడేవాళ్ళు కానివ్వండి, తల్లిపరంగా దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, విదేశాల పరంగా వ్యాపారాలలో సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎన్నున్నా సరే సమస్య పోయి చక్కటి లాభార్జన కలుగుతోంది కుజగ్రహం వలన. కాబట్టి వృశ్చిక రాశి వారికి అఖండమైనటువంటి యోగము, రాజయోగ భావము కలుగుతున్నాయి. ఆనందంగా అనుభవించండి 47 రోజులు. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా మీరు ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి, ముఖ్యంగా నరసింహస్వామి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం కావచ్చు, దూరంగా ఉన్న క్షేత్రమైనా కావచ్చు, ఉండి చక్కగా ఆనందాన్ని పొందండి. దూరంగా ఉన్న వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి లాభాలు కలుగుతున్నాయి. ఆనందంగా ఉండేటటువంటి సమయం వృశ్చిక రాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః.